మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి గుర్తున్నాడు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ ఫోటో చూసి ఆయనే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది పక్కా ఫేక్. అన్ని అబద్ధాలు మోసాలతో సాగిపోయే జగన్ రెడ్డి రాజకీయంలో ఏకంగా తన సొంత తాత ఫోటోను కూడా వదలకుండా ఫోటోషాప్ లో మార్ఫింగ్ చేసి ఇలా తయారు చేశారు. అసలు సిసలు రాజారెడ్డి ఒక సాదా సీదా సాధారణ మనిషి. కానీ ఆయనను ఒక సూపర్ హీరోలా చూపించడం కోసం దట్టమైన తెల్ల మీసాలు తిప్పి జుట్టును స్టైలిష్ గా మార్చి క్లోజప్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. భగత్ సింగ్ కూడా లేనంత బిల్డప్ ను రాజారెడ్డికి ఇవ్వడం చూసి కనీసం సొంత తాత గుర్తింపును కూడా ఇలా మార్చేయడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మనుషులే ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ కుటుంబం మొత్తం ఇలా ఫేక్ కంటెంట్ తోనే ఒక మాస్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంది. రాజారెడ్డి ఏదో వీరుడు శూరుడు అని వాళ్ళ గ్రూపుల్లో డబ్బా కొట్టుకోవడం, రాజశేఖర్ రెడ్డి మహానాయకుడు సౌమ్యుడు అన్నట్టు సొంత మీడియాలో ప్రచారం, ఇక జగన్ రెడ్డి అయితే పేదల పెన్నిది అన్నట్టు తన అనుకూల మీడియాలో భజన చేయడం, ఇలా ఈ కుటుంబ రాజకీయం మొత్తం ఒక ఫేక్ పెయిడ్ ప్రాపగండా మీద ఆధారపడి ఉంది. తాము దళితోద్ధారకులం అని చెప్పుకునే వీళ్లు ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు యథేచ్ఛగా దొంగిలించారు. వాటి గురించి అడిగితే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు. ఈనాడు పేపర్ రాజకోట రహస్యం అంటూ హెలికాప్టర్ నుంచి ఫోటోలు తీసి ఈ బండారం బయటపెట్టకపోతే అంతే సంగతులు. విషయం బయటపడిందని ఆ భూములను దళితులందరికీ పంచుతున్నానంటూ తనకు కావలసిన మనుషులకే వైఎస్ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో కరణ్ థాపర్ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు రాజశేఖర్ రెడ్డి. వైఎస్ కుటుంబ రాజకీయం అబద్ధాల పునాదుల మీద కట్టిన ఒక పేకమేడ అని అందరికీ అర్థమైంది. మొత్తానికి తాతను కూడా మార్చేసి ప్రచారం చేసుకుంటున్న ఘనుడు జగన్ అంటూ ఇప్పుడు అతని పార్టీ నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫ్యాక్షనిజంలో వెన్నుపోటు హత్యలు ఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. సింహాద్రి శివారెడ్డి, పరిటాల రవి వాడుకున్న తర్వాత మద్దెల చెరువు సూరిని, పేర్ల పార్థసారథరెడ్డి సోదరుడు పరమేశ్వర్ రెడ్డి, చివరకు బాబాయ్ వివేకాను కూడా వెన్నుపోటుతోనే నమ్మించి చంపేశారు. వాస్తవానికి వివేక కాకుండా మిగతా వారంతా ప్రత్యర్థులకు ఎదురొడ్డి పోరాడిన వారే. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి మాత్రం నమ్మించి వెనుక నుంచి వెన్నుపోటుతో చంపేసేవారు. పైగా నాడు వెన్నుపోటుతో నేరుగా చంపలేని వాళ్ళని ఆ తర్వాత వీళ్లు అధికారంలోకి వచ్చాక రకరకాల మార్గాల్లో హతమార్చారనే దారుణమైన నిజాలు కూడా ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఆ భయం ఉంది కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో పర్యటనల్లో పరదాలు కట్టించడం, 5 కిలోమీటర్ల దూరంలో షాపులు మోయించడం, 20 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్లడం, తాడపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం, ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో ఫెన్సింగ్ ఏర్పాటు, చుట్టుపక్కల ఉన్న పేదల గుడిసెలను ఖాళీ చేయించడం లాంటివన్నీ చేశారు. నిజంగా ధైర్యం ఉన్న వారెవరూ ఇలా చేయరు. మీసాలు తిప్పగానే సరిపోదు. అందుకు తగ్గ వీరత్వం, ధీరత్వం కూడా ఉండాలని తెలుసుకోవాలి. వీరి అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఇవన్నీ విని నేనే ఆశ్చర్యపోతున్నానని సీఎం చంద్రబాబు అన్నారంటే వైఎస్ కుటుంబ ఆగడాలు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోండి.